ఎందుకంటే ఎందుకు కేటీఎం బైక్స్లలో ఏ వెబ్సైట్ చూసినా ఏ రివ్యూ చూసినా కంప్లీట్ లో అండ్ ఆర్పిఎంలో కొంచెం ల్యాగీగా అంటున్నారు. బట్ దానికి పర్టికులర్ రీజన్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు రీజన్? సో నేను చెప్తున్నాను ఆ రీజన్ ఏంటిదని. సో ఆ రీజన్ ఏంటిది? సో కేటీఎం బైక్స్లలో కానీ, ఇప్పుడు వచ్చిన ఎస్డి బైక్స్లలో కానీ, అండ్ జావా బైక్స్లలో కానీ, ఈ 3 కంపెనీ బైక్స్లలో ఏ బైక్ చూసుకున్నా కానీ లో అండ్ ఆర్పిఎం అనేది ల్యాగీగా ఉంటుంది. ఎందుకంటే థ్రాటిల్ ఇచ్చినప్పుడు పవర్ అనేది డెలివరీ కాదు, అండ్ టార్క్ కూడా ప్రొడ్యూస్ అవ్వదు. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో అండ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1800 ఆర్పిఎం ఆర్ 2000 ఆర్పిఎంకి లాక్ చేస్తున్నారు. సో కేటీఎం బైక్స్లలో 1800 ఆర్పిఎంకి లాక్ చేస్తున్నారు ఆర్పిఎం, బట్ హుస్క్వర్నాలో 2000 ఆర్పిఎంకి లాక్ చేస్తున్నారు. ఈ 2 బేసిస్ని చూసుకుంటే ఎందుకని 2000 ఆర్పిఎం 1800 ఆర్పిఎంకి లాక్ చేసేస్తున్నారు? బట్ ఒక విషయానికి చూస్తుంటే ఏ వెహికల్ చూసుకున్నా కానీ లో అండ్ ఆర్పిఎం మాత్రం ఖచ్చితంగా ల్యాగ్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు లో అండ్ ఆర్పిఎంలో పవర్ని డెలివరీ హై డెలివరీ ఉండేటట్టు 1800 ఆర్పిఎం చూస్తున్నారు. బట్ 1800 ఆర్పిఎంకి లాక్ చేసినా కానీ 2200 ఆర్పిఎం క్రాస్ చేసినాకనే పవర్ అనేది ఎక్కువ డెలివరీ అవుతుంది. బట్ ఎందుకని ఏ కంపెనీ బైక్స్ చూసుకున్నా అంటే ఇప్పుడు ఈ కేటీఎం, హుస్క్వర్నా, ఎస్డి, జావా బైక్స్, ఈ బైక్స్ చూసుకుంటే 2000 ఆర్పిఎంకి అండ్ 1800 ఆర్పిఎంకి లాక్ చేస్తున్నారు. పెట్రోల్ వెహికల్స్ తీసుకోండి, అది టీవీఎస్లో తీసుకోండి, యమహాలో తీసుకోండి, ఏ వెహికల్స్ అన్నా తీసుకోండి. బట్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కేటీఎం డ్యూక్ 250 తీసుకోండి అండ్ యమహా FZ25 తీసుకోండి. సో రెండింటికి కంపేర్ చూస్తే ఇది లో అండ్ ఆర్పిఎం ల్యాగీగా ఉంటుంది కేటీఎం బైక్స్. బట్ యమహా 25 చూసుకుంటే లో అండ్ ఆర్పిఎం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే థ్రాటిల్ ఇవ్వగానే ఆ టార్క్ అనేది పర్ఫెక్ట్గా, హార్స్ పవర్ అనేది పర్ఫెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో రెండింటిని బేస్ చేసుకుని యాక్సిలరేషన్ పెడితే ఏమవుతుందంటే ఇది కొంచెం లేట్గా రేర్ వీల్ డ్రైవ్ లాగా కొంచెం లేట్గా, అంటే ఇప్పుడు కార్స్కి కంపేర్ చేస్తే కార్స్లో ఫ్రంట్ వీల్ డ్రైవ్, రేర్ వీల్ డ్రైవ్కి కంపేర్ చేస్తే రేర్ వీల్ డ్రైవ్ అందుకునే ఏదైతే యాక్సిలరేషన్ ఏదైతే పికప్ అంటామో ఆ పికప్ అనేది తొందరగా రాదు. కొంచెం థ్రాటిల్ ఇచ్చి కొంచెం మూవ్ అయినాక అప్పుడు పికప్ వస్తుంది ఈ బైక్స్లో. అదే యమహా FZ25లో తీసుకోండి, కొంచెం పికప్ ఇవ్వగానే మూవ్మెంట్ ఉంటుంది. దీనికి కంపేర్ చేస్తే నేను ఈ యమహా FZ25 అండ్ కేటీఎం డ్యూక్ 250 కూడా కొంచెం వేరియేషన్ చెప్తాను. సో ఆ రీజన్ ఏంటి? లో అండ్ ఆర్పిఎం ఎందుకు అంత ల్యాగింగ్గా ఉంటుంది? రీజన్ ఏంటి? కంపెనీ వాళ్ళు ఆ పర్టికులర్ ఆర్పిఎంకి ఎందుకు లాక్ చేసిన రీజన్ ఏంటిదంటే, ఫస్ట్ రీజన్ ఏంటిదంటే దీంట్లో యూజ్ చేసే ఏదైతే కేటీఎం, ఎస్డి, జావా ఈ బైక్స్ కంపెనీస్ ఉన్నాయో హుస్క్వర్నా కానీ ఆ లో అండ్ ఆర్పిఎంలో కొంచెం ల్యాగింగ్గా ఉంటుంది. దేనికి రీజన్ అంటే యూజ్ చేసిన క్యామ్ షాఫ్ట్. సో యూజ్ చేసిన క్యామ్ షాఫ్ట్ డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్. సో డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ ఏంటిదంటే మెయిన్ పర్పస్ ఏంటి? డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ ఏంటిదంటే మిడ్ అండ్ ఆర్పిఎం, టాప్ అండ్ ఆర్పిఎం పర్ఫెక్ట్గా హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో పర్ఫెక్ట్గా హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతే ఏదైతే మనం టూరింగ్ చేస్తుంటామో ఆ టూరింగ్లో వెహికల్ అనేది హెవీ స్ట్రెస్ తీసుకోవద్దు. అండ్ హై అండ్ ఆర్పిఎం అబోవ్ 6000 ఆర్పిఎం క్రాస్ అయినాక, అబోవ్ 4000 ఆర్పిఎం క్రాస్ అయినాక కూడా పర్ఫెక్ట్గా వెహికల్ అనేది ఇంజన్లో స్ట్రెస్ ఉండకుండా అండ్ ఇంజన్ లైఫ్ స్పాన్ తొందరగా పెరగడానికి కూడా ఈ డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ యూజ్ చేస్తారు. అండ్ హయ్యర్ వైబ్రేషన్స్, ఇప్పుడు సింగిల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ తీసుకోండి. యమహా FZ25 డ్యూక్ 250కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే యమహా FZ25లో హై అండ్ ఆర్పిఎం 4000 ఆర్పిఎం క్రాస్ అయినాక ఆ ల్యాగీగా తెలుస్తుంది. ఎందుకంటే సింగిల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ యూజ్ చేస్తారు ఈ యమహా వెహికల్లో. ఈ కేటీఎం బైక్స్లో డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ యూజ్ చేస్తారు. సింగిల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్లో కూడా 4 వాల్వ్స్ యూజ్ చేశారు. అండ్ 4 వాల్వ్స్ యూజ్ చేసినా కూడా టాప్ ఎండ్ వెళ్ళిపోయినప్పుడు వైబ్రేషన్ అనేది తెలుస్తుంది అండ్ కొంచెం ల్యాగీగా అనేది తెలుస్తుంది. బట్ ఈ వెహికల్లో మాత్రం అలా ఉండదు. సో ఎందుకంటే ఇప్పుడు లో అండ్ ఆర్పిఎం ల్యాగీగా ఉండి మిడ్ అండ్ ఆర్పిఎం, టాప్ అండ్ ఆర్పిఎం లోవర్ వైబ్రేషన్ ఉండడానికి, టూరింగ్లో పర్ఫెక్ట్గా ఇంజన్ కూలింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండడానికి ఈ డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ ఈజ్ ద బెస్ట్ క్యామ్ షాఫ్ట్ ఫర్ టూరింగ్ పర్పస్. సో అందుకని మీరు యమహా FZ25లో తీసుకోండి, టాప్ అండ్ ఆర్పిఎం వెళ్ళగానే హై వైబ్రేషన్స్ తెలుస్తాయి, ఇంజన్ ల్యాగీగా తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు దానికి కంపేర్ చేస్తే ఇది 120 స్పీడ్ క్రాస్ అయినాక కూడా ల్యాగీగా అనిపించదు. అది యమహా FZ ఏమవుతుందంటే 100 స్పీడ్కి ల్యాగీగా తెలుస్తుంటుంది, ఇది 120 స్పీడ్కి ల్యాగీగా తెలియదు. సో అక్కడ మీరు వేరియేషన్ తెలుసుకుంటే డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ టాప్ అండ్ ఆర్పిఎంలో పర్ఫెక్ట్గా హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా ఇంజన్ మీద స్ట్రెస్ పడకుండా ఉంటుంది. అందుకని డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ అనేది లో అండ్ ఆర్పిఎంలో ల్యాగీగా తెలియడానికి అందుకే రీజన్. సో మెయిన్ కంపెనీ పర్పస్ ఏంటి డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇవ్వడానికి అంటే టూరింగ్ పర్పస్, మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ద టూరింగ్ పర్పస్. ఆ టూరింగ్ పర్పస్ ఉంటేనే ఇంజన్ మనం స్ట్రెస్ అవ్వము, మనం స్ట్రెస్ అవ్వకుండా ఇంకా ఎంతూజియాస్టిక్ ఫీలింగ్గా డ్రైవింగ్ చేయడానికి ఆ పర్ఫెక్ట్గా డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ అనేది ఇస్తున్నారు. సో సింగిల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ ఏంటి
ఏంటంటే ఒక లో ఎండ్ ఆర్పిఎంలో థ్రాటిల్ ఇవ్వగానే పికప్ అనేది ఉండడానికి సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఉంటుంది. మెయిన్లీ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ సిటీ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ టూరింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అలా అని డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ సిటీ పర్పస్గా యూజ్ చేసుకోవద్దు అంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ అందుకని ఆ ఇంజన్ అనేది తొందరగా హీట్ అవుతుంది. సో ఆ హీటింగ్ని నెగటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకుంటే మీకు ఎంతో పాజిటివ్ ఆప్షన్స్ అనేది ఒక టూరింగ్ పర్పస్లో తెలుస్తుంది. సో డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఈ కేటీఎం బైక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ తొందరగా హీట్ అవుతుంది సిటీ డ్రైవింగ్లో. సో నార్మల్గా వేరే రివ్యూస్ చూశాను, ఆ రివ్యూస్లో ఎలా చెప్తారంటే సిటీ డ్రైవింగ్లో ఏదైతే సిటీ డ్రైవింగ్ చేస్తున్నామో ఇంజన్ హీటింగ్ అనేది మన కార్స్కి తగులుతుంది, తొందరగా ఇంజన్ హీట్ అవుతుంది. సో అది చాలా వరకు నెగిటివ్గా తీసుకుంటున్నారు. సో అది నా ఆప్షన్ కాదు. సో ఆ నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకుంటే మీకు టూరింగ్లలో ఆప్షన్ అనేది ఇంజన్ అనేది కూల్ అవుతుంది. సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఎలా ఉంటుందంటే ఇంజన్లో కూల్ ఉంటుంది, టూరింగ్ చేసేటప్పుడు హై ఎండ్ ఆర్పిఎం మిడ్ ఎండ్ ఆర్పిఎం వెళ్ళినప్పుడు ఇంజన్ హీటింగ్ అనేది ఎక్కువ తెలుస్తుంది. సో అక్కడ వేరియేషన్ తెలిస్తే మీకు బెటర్గా ఉంటుంది. సో అది నా ఒపీనియన్. సో మెయిన్గా ఫోకస్డ్ ఆన్ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్, కేటీఎం బైక్స్ ఫోకస్డ్ ఆన్ ద పర్ఫెక్ట్ టూరింగ్ పర్పస్, సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఫోకస్డ్ ఆన్ ద సిటీ పర్పస్. అలాంటి టూరింగ్ చేయొద్దు అనుకుంటే చేసుకోవచ్చు సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ కూడా. బట్ టైం టు టైంకి బ్రేక్ తీసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక 100 కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకుంటే సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అయితే ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇది మీరు కంప్లీట్గా 170-180 కిలోమీటర్ డన్ చేసినాక కూడా, కిలోమీటర్ తిరిగినాక కూడా మీరు బ్రేక్ తీసుకున్నా కానీ ఇంజన్ లైఫ్ స్పాన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అక్కడ వేరియేషన్ ఉంటుంది. సో ఈ బైక్స్ మాత్రం లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే సో మీరు డ్రైవింగ్లలో చూడండి, అందరూ అంటారు అరే ఎందుకురా బాబు వీడు ఇంత స్పీడ్గా వెళ్తుండు, ఇంత ఇంజన్ సౌండ్ చేసుకుంటా అని అంటారు. ఆ ఇంజన్ సౌండ్ దేనికంటే ఆ హై టూరింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇది 1800 ఆర్పిఎం 2000 ఆర్పిఎంకి లాక్ చేసినారు ఆర్పిఎం. సో అలా లాక్ చేసి ఇంజన్ నాయిస్ అనేది ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి ఆ నాయిసెస్ అనేది మనం క్యాన్సిల్ చేయలేము. ఎందుకంటే ఒక టార్క్ అండ్ హార్స్ పవర్ తొందరగా ప్రొడ్యూస్ అవ్వాలంటే ఖచ్చితంగా 1800 ఆర్పిఎం 2000 ఆర్పిఎంకి ఉండాల్సిందే. సో డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఉండాలన్నా 4 వాల్వ్స్ ఖచ్చితంగా ఉండాలి. సో డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఉంటే ఖచ్చితంగా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ వెహికల్. సో ఏ వెహికల్ తీసుకున్నా డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్కి ఖచ్చితంగా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో లైఫ్ స్పాన్ కూడా చూసుకున్నా కానీ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజన్ లైఫ్ స్పాన్ అనేది హై ఉంటుంది కంపేర్ టు ద సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. సో అది నా ఒపీనియన్. డ్యూయల్ హెడ్ క్యామ్ షాఫ్ట్లో ఇంజన్ అనేది తొందరగా హీట్ అవుతుంది. సో మీరు నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకోండి దాన్ని. సో అది నా ఒపీనియన్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.